హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో వచ్చేసి తెలుగు నుంచి మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. సెకండ్ చాప్టరు భాష ఆ, స్వభావము గురించి, భాష దాని స్వభావాలు అనే టాపిక్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. సెకండ్ చాప్టర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనము. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, భాష. క్వశ్చన్ నెంబర్ 2, వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి, సంస్కారానికి, నాగరికతకు చిహ్నం. వ్యక్తి వికాసానికి, సమాజాభివృద్ధికి, సంస్కారానికి, అలాగే నాగరికతకు చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భాష. క్వశ్చన్ నెంబర్ 3, మనిషిని మనిషిగా మహోన్నతుడుగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వం తీర్చిదిద్దేది. మనిషిని మనిషిగా మహోన్నతుడుగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వం తీర్చిదిద్దేది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భాష. క్వశ్చన్ నెంబర్ 4, భాష ఈ భాష నుండి ఉద్భవించింది. భాష అనేది ఏ భాష నుండి ఉద్భవించింది? సంస్కృతం నుండి ఉద్భవించింది. క్వశ్చన్ నెంబర్ 5, భాష ఈ సంస్కృత ధాతువు నుంచి జనించింది. భాష ఈ సంస్కృత ధాతువు నుంచి జనించింది. భాష అనే సంస్కృత ధాతువు నుంచి జనించింది. క్వశ్చన్ నెంబర్ 6, భాషకు తొలి రూపము. భాషకు తొలి రూపము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వాగ్రూపము. క్వశ్చన్ నెంబర్ 7, మానవులు మత అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? మానవులు మత అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల ద్వారా స్వతంత్ర వ్యవస్థే భాష అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి సైమన్ పాటర్. క్వశ్చన్ నెంబర్ 8, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హాకెట్. క్వశ్చన్ నెంబర్ 9, భాష ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని భావించవచ్చు. భాష ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని భావించవచ్చు అని ఎవరన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 2 and 3, ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి అన్నారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. ఎందుకంటే మనకు మెథడాలజీలో ఉండేవే చాలా తక్కువ బిట్స్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ వైజ్గా చెప్తున్నాను. సో ప్రతి ఒక్క బిట్ వదలకుండా చదివితేనే మనము స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు బుక్ నేమ్ అడుగుతారు, నాకు తెలుసు. బుక్ నేమ్ కూడా చెప్తాను నేను. అను పబ్లికేషన్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 10, మనస్సులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అన్నది ఎవరు? మనస్సులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది రామచంద్ర వర్మ. క్వశ్చన్ నెంబర్ 11, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఈచ్లర్. క్వశ్చన్ నెంబర్ 12, మానవుడికి ప్రకృతి ద్వారా అన్నింటినీ దైవమే సమకూర్చాడని చెప్పే వాదము. ఏంటి ఫ్రెండ్స్? మానవుడికి ప్రకృతి ద్వారా అన్నింటినీ దైవమే సమకూర్చాడని చెప్పే వాదము దైవాదత్త వాదము. దైవం సమకూర్చాడు కాబట్టి దైవాదత్త వాదం అని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 13, ఆధునిక భాషావేత్తలు సైతం దీనిని అంగీకరిస్తున్నారు. ఆధునిక భాషావేత్తలు సైతం దీనిని అంగీకరిస్తున్నారు. దేనిని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ధాతువాదాన్ని అంగీకరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 14, ధాతువాదాన్ని సమర్థించిన భారతీయ భాషావేత్త.
ధాతువాదాన్ని సమర్థించిన భారతీయ భాషావేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యష్కాచార్యుడు. ధాతువాదము. క్వశ్చన్ నెంబర్ 15. మేమే అనేది మేక, కావు కావు అనేది కాకి అని చెప్పే వాదము. మేమే అనేది మేక, కావు కావు అనేది చెప్పేది కాకి అనే వాదం ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండ్ 3 బహుబహువాదము అలాగే ధ్వన్యనుకరణ వాదము. క్వశ్చన్ నెంబర్ 16. ప్రకృతి లయాత్మకం, ప్రతి పదార్థం ప్రకంపనలు కలిగి ఉంటుంది అని చెప్పే వాదము. ప్రకృతి లయాత్మకము, ప్రతి పదార్థము ప్రకంపనలు కలిగి ఉంటుంది అని చెప్పే వాదము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డింగ్ డాంగ్ వాదము. క్వశ్చన్ నెంబర్ 17. డింగ్ డాంగ్ వాదము ప్రతిపాదించిన వారు. డింగ్ డాంగ్ వాదము ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్. క్వశ్చన్ నెంబర్ 18. గుసగుస కటకట మొదలైనవి ఈ వాదము. గుసగుస కటకట మొదలైనవి ఈ వాదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండ్ 3 డింగ్ డాంగ్ వాదము, ప్రకంపన వాదము. క్వశ్చన్ నెంబర్ 19. ధ్వని సంకేతాల నుంచి భాషలు పుట్టాయని తెలిపే వాదము. ధ్వని సంకేతాల నుంచి భాషలు పుట్టాయని తెలిపే వాదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. పూపు వాదము, టట్ వాదము, సాంకేతిక వాదము. క్వశ్చన్ నెంబర్ 20. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనల నుండి ఈ భాష పుట్టిందని తెలిపే వాదము. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనల నుండి ఈ భాష పుట్టిందని తెలిపే వాదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యోహిహో వాదము. క్వశ్చన్ నెంబర్ 21. ఉద్వేగాల అంటే ఆనందము, దుఃఖము ఇలాంటి భావావేశాలు. ఉద్వేగాల ప్రకటనల అభిలాషే భాషకు మూలం అని చెప్పే వాదము. ఏంటిది ఫ్రెండ్స్? ఉద్వేగాల ప్రకటనల అభిలాషే భాషకు మూలమని చెప్పే వాదము వివక్ష ప్రేరణ వాదము. క్వశ్చన్ నెంబర్ 22. అనుభవాలు సదరు భావాలను ఉద్దీపిస్తాయి. అలా ఉద్దీపించబడినప్పుడు ధ్వనులు, శబ్దాలు పుడతాయి అని తెలిపే వాదము. అనుభవాలు సదరు భావాలను ఉద్దీపిస్తాయి. అలా ఉద్దీపించబడినప్పుడు ధ్వనులు, శబ్దాలు పుడతాయి అని తెలిపే వాదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్వతసిద్ధ వాదము. క్వశ్చన్ నెంబర్ 23. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు దీనిని అంగీకరించిన వాదం. అది ఏమిటి? ఆధునిక భాషా శాస్త్రవేత్తలు దీనిని అంగీకరించిన వాదం ఏది? ఏమిటది? స్వతసిద్ధ వాదము. క్వశ్చన్ నెంబర్ 22, 24. స్వతసిద్ధ వాదంను ప్రతిపాదించిన వారు. స్వతసిద్ధ వాదము చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 25. క్రమ పరిణామము వికాసం వలన నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని తెలిపే వాదము. క్రమ పరిణామము వికాసము వలన నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని తెలిపే వాదము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రమ పరిణామ వికాస వాదము. క్వశ్చన్ నెంబర్ 26. తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా ఈ వాదము ప్రతిపాదించబడింది. తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా ఈ వాదము ప్రతిపాదించబడింది. ఆన్సర్ వచ్చేసి అనుభవవాదము. క్వశ్చన్ నెంబర్ 27. మనస్తత్వ శాస్త్రంలోని ఏ వాదము సంపాదన వాదాన్ని బలపరుస్తుంది? మనస్తత్వ శాస్త్రంలోని ఏ వాదము సంపాదన వాదాన్ని బలపరుస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రవృత్తి వాదము. క్వశ్చన్ నెంబర్ 28. ప్రవృత్తి వాదాన్ని బలపరిచిన వారు. ప్రవృత్తి వాదాన్ని బలపరిచిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బిఎఫ్ స్కిన్నర్. ప్రవృత్తివాదము బిఎఫ్ స్కిన్నర్. స్వతసిద్ధవాదము చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 29. ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరు చేసే శక్తి కలది. ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరు చేసే శక్తి కలది భాష. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. భాషా స్వభావాలను బట్టి భాష యొక్క లక్షణాలు. భాషా స్వభావాలను బట్టి భాష యొక్క లక్షణాలు పైవన్నీ. ద్వివిధ నిర్మాణము, సృజనాత్మకత, అలాగే శబ్దార్థాల సాంకేతిక సంబంధము. భాషా స్వభావాలను బట్టి భాష యొక్క లక్షణాలు.
నెక్స్ట్ చాప్టర్ యూనిట్ 3 వచ్చేసి భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు తరగతి గది అన్వయం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.